హాయ్ నమస్తే అందరికీ. సో ఇందాకే మనకు రజనీకాంత్ గారు అండ్ అమితాబ్ బచ్చన్, మన రానా గారు వీళ్ళందరూ నటించిన మూవీ ట్రైలర్ అయితే ఇందాకే రిలీజ్ అయింది. సో మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్ లేదు, చాలా వరకు ఎక్స్పెక్టేషన్ లేదు దీనిపైన. సో రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ ద్వారా మస్తు వైరల్ అయింది ఈ పాట. సో దాని ద్వారా ఇది ఏ మూవీలో అని మన రజనీకాంత్ మూవీ అని వచ్చింది. సో దాని ద్వారా దీని మీద ఎక్స్పెక్టేషన్ వచ్చింది. సో ఈరోజు అయితే వచ్చింది ట్రైలరు. ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అనురుద్దీన్ మామ అయితే ఇంకోసారి రజనీకాంత్ గారికే ఒక రేంజ్లో ఇస్తారు అనే బీజిఎం అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే అర్థమైపోయింది. సో రజనీకాంత్ గారు కూడా లాస్ట్ టైం చెప్పారు ఒక ఈవెంట్లో, ఏంటంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం అనురుద్దీన్ మ్యూజిక్ అని. సో దీంట్లో కూడా నెక్స్ట్ లెవెల్, అంటే మళ్ళీ మన జైలర్లో అయితే ఎలాగైతే ఒక బీజిఎం ఎలా అయితే వర్కౌట్ అయిందో దీనిలో ట్రైలర్లోనే మస్తు చూపెట్టిండు. ఆ ఎలివేషన్స్ అంటే రజనీకాంత్ గారికి ఆ ఏజ్లో ఆ స్టైల్, ఆ మేనేజర్ బ్యాక్గ్రౌండ్ పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీంట్లో కూడా అది అనిపించింది అమితాబ్ బచ్చన్ గారు. అని ఇదైతే ఒక మంచి కంటెంట్ ఉన్న స్టోరీలా అనిపిస్తుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. పిల్లలకు భద్రత లేదు, కానీ పౌర పోకులకి బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలని ఎన్కౌంటర్ లో చంపేయాలి. నేరస్తుని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. ఇట్ వాస్ ఎ బ్రూటల్ మర్డర్ సార్. ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఏది ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అయ్యా. ఇంకో వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి. అక్కర్లేదు సార్, వారం రోజులు అక్కర్లేదు. 3 రోజుల్లో డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. Justice delayed is justice denied. Justice hurried is justice buried. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు. దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూల్ ఏం లేదు, కొంచెం బుర్ర ఉంటే చాలు. క్రైమ్ క్యాన్సర్ లాంటిది, దాన్ని పెరగనివ్వకూడదు. సార్, తన దగ్గర లాయర్ల సైన్యమే ఉంది. వాడి నెట్వర్క్ లో 2000 మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదని అర్థం. ఊరికి మాట్లాడే ప్రయోజనం లేదు. వాడిని లేపేద్దాం. న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయంతోనే సరిచేయాలి, అంతేగాని ఇంకో అన్యాయంతో కాదు. అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండే కన్నా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు. జడ్జిసారు, నన్ను ఏ పోస్టులో తిప్పికొట్టినా నేను మాత్రం పోలీసు వాణ్ణే సార్. నా నుంచి వాణ్ణి కాపాడటం ఎవ్వరి వల్ల కాదు. సో చూస్తున్నారు కదా, ఇది ట్రైలరు. నాకైతే నచ్చింది. సో చూడాలి మూవీ ఎలా ఉంటుందో. మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ ఉంటుంది. సో మెయిన్ యాక్టర్స్ అందరు ఉన్నారు కాబట్టి రిలీజ్ వరకు ఇంకా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి, ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ లేని మూవీకి సాంగ్ ద్వారా అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ ద్వారా ఇంకా ఎగ్జైట్మెంట్ అయితే నాకు అనిపించింది. అనురుద్దీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా మ్యూజియం ఇచ్చాడు. దీంట్లోనే ఇంతుంటే ఇంకా మనకు 70mm ఫుల్ సినిమాలో ఏ రేంజ్లో ఇస్తో చూడాలి. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. సో నాకైతే నచ్చింది. సో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.